అల్ ఖైదా ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని భారతదేశంలోకి నెట్టుకొచ్చిందంటే, ఇది ఒక పెద్ద సంస్థ అని కాకుండా చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి అనేక మందిని ఇందులో చేర్పించుకొని దేశంలో కుట్రలు చేస్తుంది. గతేడాది రెడ్ ఫోర్ట్ దగ్గర అంటే ఎర్రకోట దగ్గర జరిగినటువంటి ఆ బాంబ్ బ్లాస్ట్‌కి 11 మంది చనిపోయారు కదా! ఆ చనిపోయినటువంటి దానికి ప్రధాన కారణం అల్ ఖైదా అని చెప్పి ఇప్పుడు మనకి యుఎన్ఎస్సి తాజా రిపోర్ట్‌లోనైతే పేర్కొంది. ముఖ్యంగా అల్ ఖైదా సబ్ కాంటినెంట్‌లో వీళ్ళు గ్రూపులుగా విడిపోయి లాజిస్టిక్ అలాగే ఫైనాన్షియల్ నెట్వర్క్లుగా ఏర్పడి ఈ యొక్క నెట్వర్క్ని నడిపిస్తుందని చెప్తున్నారు. అంటే పెద్ద పెద్ద గ్రూపులుగా కాకుండా చిన్న చిన్న గ్రూపులుగా ముగ్గురినేసి, ఇద్దరేసి, ఐదుగురేసి, నలుగురేసి ఇలా గ్రూపులుగా విడగొట్టి వాళ్ళకి అనేక లాభాలు చేకూరుస్తామని చెప్పి ఈ బాంబ్ బ్లాస్టులు చేయిస్తుంది. ఇందులో యువత అనే వాళ్ళు చాలా మంది చేరిపోతా ఉన్నారు. ఈ పేద ముస్లిం ఇళ్లలో ఉన్నటువంటి వారిని బాగా టార్గెట్ చేసుకొని అగ్రెసివ్గా ఉన్నటువంటి ముస్లిం యువతని అంటే ఎవరైనా మనకి ఇన్స్టాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే వేటివ్ న్యూస్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరైతే అగ్రెసివ్గా కామెంట్లు పెడతారో వాళ్ళని ఉద్దేశించుకొని అలాగే అగ్రెసివ్గా బయట ఎవరైతే కనపడతారో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇందులోకి దింపుతున్నారు. వాళ్ళకి కొంచెం ఈ ఒత్తేసి నూనె పెట్టి వెలిగిస్తే ఎంత బాగా వెలుగుతుందో ఆ విధంగా వీళ్ళకి కొంచెం నెగిటివ్ చేస్తే వాళ్ళు ఏమొచ్చేసి డబ్బు కాసి పడిపోయి అందులోకి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు దాని నుంచి బయటికి వద్దామన్నా సరే బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఒకవేళ బయటకు వస్తే చంపేస్తున్నారు. వాళ్ళు చంపేసి పాకిస్తాన్ బోర్డర్ అవతల పడేస్తున్నారంట. దీనికి సంబంధించినటువంటి యుఎన్ఎస్సి ఈ యొక్క తాజా రిపోర్ట్లో అన్ని పేర్కొంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన యువత ఉందో అర్థం చేసుకోండి. దీనికి మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి చేయకపోతే ఆ వైట్ కాలర్ టెర్రరిజం ఎలా బయటపడుతుంది? ఆ వైట్ కాలర్ టెర్రరిజంలో ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారు? డాక్టర్లు, లాయర్లు వాళ్ళే ఉగ్రవాదులు అయితే ఇంకా వీళ్ళకి చదువుకున్న వాళ్ళే ఎక్కువగా ఉగ్రవాదానికి వెళ్తున్నారు, ఆకర్షితులు అవుతున్నారు. ఇంకా చదువు లేనటువంటి వాళ్ళే చాలా మంది ఇంకా ఉగ్రవాదానికి దూరంగా ఉంటున్నారు. కానీ చాలా మంది చదువుకున్నటువంటి ముస్లిం యువతే ఉగ్రవాదంలోకి వెళ్ళిపోతున్నారని ఇప్పుడు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.